బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రానున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదే ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు సిగ్గున్నదా, శరముందా వీళ్ళకి? అరే సింహం సింగిల్ గా నిల్చుంటా ధైర్యంగా సింగిల్ గానే నిల్చున్నాను. సంపుతారా సంపూర్రా అనే నిల్చున్నా, నన్ను చంపుతారా సంపూర్య అని నిల్చున్నా. కానీ కౌశిక్ రెడ్డి ఎంటిక పీకిరారా? ఏం శాతనేంద్రపై మీకు? కానీ రేపు ఏముంటుందో సినిమా మీరు చూస్తారు. రైట్ ఇదే సందర్భంలో కౌశిక్ రెడ్డి చేస్తున్న బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రానున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి అని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.